హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి మీకు లాస్ట్ వీక్ అయితే మీకు వీడియో అయితే చేశాను. ఆ వీడియో తర్వాత మనకి కొన్ని హాలిడేస్ వచ్చాయి. ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ అయితే జరిగాయి. మనకి అన్ని 4 డేస్ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉంది. మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది చెప్పాలంటే. మన నిఫ్టీ ఆల్మోస్ట్ 6.5% అండ్ బ్యాంక్ నిఫ్టీ 7.6% ఎంతో పెరిగింది. మార్కెట్స్ అంతా పాజిటివ్గా అయితే ఉన్నాయి. యాక్చువల్లీ నేను అప్పుడు వీడియో చేసిన టైంలో చాలా ఇనిషియల్ స్టేజ్ అనమాట. అప్పుడే న్యూస్ అయితే వచ్చింది, ఇలాగా టారిఫ్స్ ఓన్లీ అంటే చైనా పైనే, వేరే కంట్రీస్ పైన అయితే లేవు అన్నట్లు ట్రంప్ చెప్పినట్లయితే అప్పుడు న్యూస్ వచ్చింది. అండ్ ఆ టైంలో చెప్పాలంటే చాలా ఇనిషియల్ స్టేజ్, అంటే మన స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అంటే అప్పటికప్పుడు పెరుగుతుంది, అందరికీ తెలిసిందే, నెక్స్ట్ డే పెరుగుతుంది. కానీ అక్కడి నుంచి కూడా ఇంకా పెరుగుతుంది అని చెప్పి నేనైతే వీడియోలో అయితే చెప్పాను మీకు. కానీ చాలామంది అనలిస్టులు అంటే ఇంకా అన్సర్టైన్గా ఉన్నారు. ఆ టైంలో నేను చేసిన వీడియో టైంలో అయితే చాలా వరకు అన్సర్టైన్గా ఉన్నారు. ఎందుకంటే ఇంకా గ్లోబల్గా ఇంకా న్యూస్ ట్రంప్ ఎప్పుడు ఏం చెప్తాడో ఏది చెప్తాడో చాలా వరకు చాలా అన్సర్టైన్గా ఉండింది. మార్కెట్స్ అయితే ఇప్పటివరకు పెరిగాయి. ఓకే, ఇక్కడి నుంచి కూడా స్టాక్ మార్కెట్ పెరుగుతుందా అంటే నేను కూడా ఎస్ అనేది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కూడా అంటే మెయిన్గా ఇండియాలో గ్లోబల్ అన్సర్టనిటీ అయితే ఇంకా ఉంది చెప్పాలంటే. కానీ మెయిన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇక్కడి నుంచి కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అండ్ నేను ఒకటే చెప్పడమే కాదు, మనకి రీసెంట్గా మనం చూస్తే అక్షత్ శ్రీవాస్తవ మన నార్త్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్లో వన్ ఆఫ్ ద అంటే లీడింగ్ యూట్యూబర్, ఆయన కూడా 3 days బ్యాక్ అయితే వీడియో అయితే చేశాడు. మన ఇండియన్ మార్కెట్స్ ఇక్కడి నుంచి కూడా పెరుగుతాయని చెప్పి ఆయన వీడియోలో అయితే చెప్పాడు అనమాట. మ్యాక్రో ఎకనామిక్స్లో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చూసిన వాళ్ళలో. అండ్ హీఈస్ ఆల్సో బిలీవింగ్ ఇండియా ఇక్కడి నుంచి కూడా మన ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయని చెప్పి ఆయన చెప్పారు. అండ్ అదే కాకుండా నిన్న వీడియోలో మనం చూస్తే నిన్న సిఏ రచన, ఆమె కూడా వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ సిఏ, షీఈ్ ఆల్సో టెక్నికల్ అనాలిసిస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్స్లో నేను నార్త్ ఇండియన్స్ వాటిలో ఫాలో అవుతున్న దాంట్లో. తను కూడా ఇక్కడ నుంచి ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయి అని చెప్పి కొన్ని రీజన్స్ అయితే 5 reasons అని చెప్పి నిన్న యూట్యూబ్ ఛానల్లో తనైతే పెట్టింది. వాళ్ళనే కాదు, చాలామంది ఎనలిస్టులు మనం చూసినా కూడా, బ్రోకరేజెస్ కానీ ఎనలిస్టులు కూడా ఇండియా పైన చాలా వరకు బులిష్గా అయితే ఉన్నారు. ఈ గ్లోబల్ ట్రేడ్ వార్లో, మెయిన్గా యూఎస్ చైనా ట్రేడ్ వార్లో ఇండియా చాలా వరకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. అండ్ ఈ వీక్ కొన్ని పాజిటివ్ ట్రిగ్గర్స్ అయితే వచ్చాయి మన ఇండియన్ మార్కెట్కి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ. అండ్ అలాగే ఈ టైంలో ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి, మనం మెయిన్గా యూఎస్ చైనా ట్రేడ్ వార్లో మనకి బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ కానీ ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఈ టైంలో, వీటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాము. ఓకే, బిఫోర్ దాట్ మనకి ఈ వీక్లో మనకి మంచి న్యూస్ వచ్చింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా, మనకి మంచి డేటా అయితే వచ్చింది, తగ్గింది ఇన్ఫ్లేషన్ అయితే మార్చ్ తగ్గింది. సో దట్ మనకి ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుతుంది కాబట్టి చాలా మంచి సైన్ అది. మెయిన్గా ఇంకా ఎక్కడి నుంచి కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా అంటే ఎస్ చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ తగ్గే ఛాన్సెస్ కనబడుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే తగ్గుతుంది. మనకు చూస్తే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఆల్మోస్ట్ $65 అరౌండ్ అయితే ఉన్నట్లుంది. రోజుకి క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది, అది మన ఇండియాకి చాలా బెనిఫిట్ చెప్పాలంటే. సో దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ తగ్గే ఛాన్సెస్ అయితే మనకుంది. అండ్ అదే కాకుండా నెక్స్ట్ మనం చూస్తే బ్యాంక్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు, 25 basis points ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు, రైట్. ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల మనకి బ్యాంక్స్ ఒకటే ప్రాఫిట్ కాదు, మన ఇండియాలో అన్ని కంపెనీస్ కూడా బెనిఫిటే. ఎందుకంటే వాళ్ళు లోన్స్ తీసుకొని చాలా వరకు ఉంటారు అన్ని కంపెనీస్, కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, రైట్. సో మనకి మన ఎకానమీకి అన్నిటికీ బెటర్గా ఉంటుంది. బ్యాంక్స్కి మెయిన్గా ఈ మధ్య లిక్విడిటీ కూడా బాగా పెంచింది కాబట్టి బ్యాంక్స్ అయితే ఫోకస్ చేయాలి. మనం బ్యాంక్ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. మనం చూస్తే ఈ వీకే మెయిన్గా చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఆల్ టైమ్ హైక్ అయితే వచ్చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఆల్ టైమ్ హైక్ అయితే వచ్చింది. ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే మనకి ఇంకా చీప్గా అయితే దొరుకుతున్నాయి అనమాట. ఆ బ్యాంక్స్ గురించి మనం ఫోకస్ చేయాలి డెఫినెట్గా. మన ఫర్దర్ వీడియోలో అయితే డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా ఈ టైంలో బ్యాంక్స్ని ఫోకస్ చేయొచ్చు. మనకి బ్యాంకింగ్ స్టాక్స్ మనకి ఇంకా కొన్ని చీప్గా దొరుకుతున్నాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ ఇంకొన్ని బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి, ఫెడరల్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంక్స్ అయితే ఫోకస్ చేయొచ్చు. వాటి గురించి కూడా మనం డీప్గా డిస్కస్ చేద్దాము. ఓకే, ఇంకా మంచి డేటా మనకి ఏమైనా మనం చూస్తే మాన్సూన్ రెయిన్స్ కూడా మనకి ఈసారి బాగుంటాయని చెప్తుంది అనమాట. మనకి రీసెంట్ డేటాలో మనకి ఈసారి వర్షాలు బాగా పడతాయి. సో దట్ దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరగకపోవచ్చు అనే టాక్ అయితే ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగకపోతే ఏమవుతుంది, ఫర్దర్ ఇంకా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వస్తారు. ఇప్పటికే 2 rate cuts అయితే అయింది కదా, ఇంకా రాను రేట్ కట్స్ ఇంకా మొదలవుతుంది అనమాట. ఇంకా రేట్ కట్స్ మొదలవుతే మన అన్ని కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి, బ్యాంక్స్కి బెటర్గా ఉంటుంది, అన్నీ మన స్టాక్ మార్కెట్కి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో చూస్తే ఎఫ్ఐఐ డేటా రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 3 days మనకి 15, 16, 17 మనం చూస్తే 3 days కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. మనకి ఎఫ్ఐఎస్ అయితే బై చేస్తున్నారు మన మార్కెట్లో. మనకి రీసెంట్ టైమ్స్లో
ఎఫ్ఐ అయితే బై చేస్తున్నారు. ఇది పాజిటివ్ ట్రిగ్గర్. వాళ్ళు బై చేయడానికి రీజన్స్ కూడా మనం చూస్తే మనకి మన డాలర్ ఇండెక్స్ మనం చూస్తే పడిపోయిందనమాట. డాలర్ ఇండెక్స్ వాల్యూ మన ఆల్ 3 ఇయర్స్ డేటా మనం చూస్తే 3 ఇయర్స్ డేటాలో ఆల్ టైమ్ లోలో ఉందన్నమాట. $99 కన్నా తక్కువ ఉంది మనం చూస్తే ఇప్పుడు డాలర్ ఇండెక్స్. దీనివల్ల ఈ ఎఫ్ఐఎస్ వాళ్ళకి పాజిటివ్. ఈ టైంలో వాళ్ళైతే ఇండియాలో అయితే ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో దట్ ఎఫ్ఐఐ అయితే మనీ ఇంకా రాబోతుంది మన ఇండియాకి మనకి తెలుస్తుంది. సో దట్ ఇవన్నీ మనకి పాజిటివ్ ట్రిగ్గర్స్. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అండ్ ఎఫ్ఐఎస్ అయితే బయింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇవన్నీ మనకి మంచి డేటా చెప్పాలంటే. మనకి అన్ని సెక్టార్స్లో ఒక సెక్టర్ మాత్రం బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఆ సెక్టర్ ఏదంటే ఐటీ సెక్టర్. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, దాని ముందు కూడా మీకు చెప్పాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు చెప్పాను అనమాట. రీసెంట్ టైమ్స్లో ఐటీ సెక్టర్ని అండ్ మెటల్ సెక్టర్ స్టాక్స్ని అవాయిడ్ చేయండి అని చెప్పి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు చెప్పాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఆడవచ్చు. అండ్ మెయిన్గా ఐటీ సెక్టర్ మనకి స్లో డౌన్ అవడానికి పెద్దగా రీజన్స్ చెప్పనవసరం లేదు. వాటి రిజల్ట్స్ కూడా రీసెంట్గా ఇప్పుడు వచ్చాయి కదా, Q4 రిజల్ట్స్ అవి కూడా బాగాలేదు, వాళ్ళ గైడెన్స్ బాగాలేదు. మనకి స్లో డౌన్ అయితే కనబడుతుంది, ఐటీ స్లో డౌన్ అయితే కనబడుతుంది. టెంపరీ మనకి యూఎస్ కూడా మనకి రెషన్ వచ్చే ఛాన్సెస్ వస్తున్నాయి అంటున్నారు. అది దాని గురించి కూడా మాట్లాడదాము. దాన్ని పక్కన పెడితే ఐటీ సెక్టర్లో స్లో డౌన్ అవుతుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయాలి. కానీ ఫ్యూచర్ బాగానే ఉంటుంది, కానీ టైం పడుతుంది, కొంచెం టైం పట్టచ్చు. మనకి వాల్యుయేషన్స్ అయితే లోలోకి వచ్చాయి, మంచి రీజనబుల్ వాల్యుయేషన్స్. కానీ రివర్సల్ వచ్చినప్పుడు బై చేయడం చూడాలి. మనకి ఇంకా ఎర్లీ స్టేజ్. మనం ఇంకా ఫ్యూచర్లో డెఫినెట్గా బాగుంటుంది ఐటీ సెక్టర్. కానీ ప్రజెంట్ ఒక టెంపరీ అనమాట, ఇది టెంపరీ పెయిన్. అండ్ మెటల్ సెక్టర్ ఏంటంటే మనకి అది ఎందుకు అవాయిడ్ చేయాలని చెప్పాలంటే, మన చైనా వాళ్ళ పైన యూఎస్ వాళ్ళు టారిఫ్స్ బాగా పెంచారు, మెయిన్గా మెటల్స్ పైన. సో చైనా వాళ్ళు యూఎస్కి మెటల్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయలేరు, రైట్? అప్పుడు ఎక్స్పోర్ట్ చేయలేకపోతే ఏం చేస్తారు, వాళ్ళ ఇండియా పైన కానీ వేరే కంట్రీస్ పైన కానీ వాళ్ళు చీప్గా డంపింగ్ అయితే చేస్తారన్నమాట మెటల్స్. సో దట్ మెటల్ ప్రైజెస్ అయితే ఫాలో అవుతున్నాయి. ఆల్రెడీ మనకి చూస్తున్నాం మెటల్ ప్రైజెస్ ఫాలో అవుతున్నాయి. అండ్ దీనివల్ల ఈ రీజన్స్ వల్ల కూడా మనకి మెటల్ ప్రైజెస్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. దీనివల్ల మెటల్ రిలేటెడ్ కంపెనీస్ మనకి చూస్తే టాటా స్టీల్ కానీ అండ్ ఏమైనా JSW స్టీల్, ఇవి స్టీల్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి చూడండి, ఆ కంపెనీస్ అందరికీ కొంచెం నెగిటివ్ అనమాట. సో దట్ ఐటీ కానీ మెటల్ సెక్టర్ స్టాక్స్ కానీ అవాయిడ్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఏ సెక్టర్స్ బెనిఫిట్ అవుతాయి, ఏ సెక్టర్స్ స్ట్రగుల్ అవుతాయి మెయిన్గా ఈ టారిఫ్స్ వల్ల మనం చూస్తే, నేను మెయిన్గా ChatGPTని అడిగాను అనమాట. అంటే ఎంతవరకు యాక్యురేట్గా ఇస్తుంది వీటి గురించి చూద్దామని చెప్పి. ఆల్మోస్ట్ బాగానే ఇచ్చింది డేటా అయితే. వాటి గురించి అంటే చూద్దాం, ఒక్కొక్క సెక్టర్ పైన చూద్దాం. అండ్ రీసెంట్ టైమ్స్లో నిజంగానే బాగా వర్క్ అవుతుంది అన్ని సెక్టార్స్లో కూడా, మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఇంకా యూస్ చేయకపోతే యూస్ చేయడానికి ట్రై చేయండి. మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా బాగానే ఇస్తుంది. ఏదైనా కంపెనీ గురించి తెలియాలనుకున్నా ఏదైనా చాలా బాగానే ఇస్తుంది, ఆన్సర్స్ అయితే బాగున్నాయి. అండ్ వర్క్ కూడా చాలా ఈజీ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో చేయాలనుకుంటే డేటా ఇస్తుంది, అండ్ ఆ డేటా నాకు యూట్యూబ్ ఛానల్ కోసం నాకు డేటా కావాలన్నా కూడా ఆ ఫార్మాట్లో కూడా ఇచ్చేస్తుంది అనమాట, నీట్గా డేటా ఇస్తుంది. అది ఒకవేళ మనం నేను మాట్లాడకుండా అదే వాయిస్ ఓవర్ అంటే వాయిస్ జనరేట్ చేయాలనుకున్నా కూడా ఏతో జనరేట్ చేసేసుకోవచ్చు అనమాట. నేను అలా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అంటే వాయిస్తో మళ్ళీ నేను మాట్లాడడం వేరేగా ఉంటుంది కదా, అంతేనా? సో దట్ ఓకే, డైరెక్ట్గా నా ఫీలింగ్ కూడా మీకు చెప్పాలని చెప్పి, అంటే నా ఒరిజినల్ ఫీలింగ్స్ చెప్పడానికి కుదరదు కాబట్టి డైరెక్ట్గా నేనే మాట్లాడుతున్నాను. ఓకే, మనం చూస్తే ఫస్ట్ మనకి బెనిఫిట్ అయ్యే సెక్టర్ మనం చూస్తే టెక్స్టైల్స్ అండ్ యాపిల్ కంపెనీస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ టెక్స్టైల్ కంపెనీస్ కానీ మెయిన్గా యాపిల్ కంపెనీస్ మనం చూస్తే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంకా SP యాపిల్స్ ఈ కంపెనీస్ అన్ని బెనిఫిట్ అవుతాయి. మెయిన్గా అన్ని సెక్టార్స్లో కన్నా మనం చూస్తే టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీస్ బాగా బెనిఫిట్ అవుతాయని మనం డిస్కస్ చేసుకున్నాము. మనం నెక్స్ట్ సెక్టర్ మనం చూస్తే ఫార్మాసిటికల్స్. ఈ ఫార్మాసిటికల్స్ మనం బెనిఫిట్ అవుతుందా అని చెప్పడానికి ఒకసారి ట్రంప్ ఏమో టారిఫ్స్ వేస్తానని చెప్తాడు, ఒకసారి ఏమో లేదు అంటే ఇప్పుడు వేయట్లేదు, ఫ్యూచర్లో వేస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీస్ ఇప్పటికిప్పుడు వచ్చి అమెరికాలో అంటే పెట్టలేరు కదా వాళ్ళ ప్లాంట్స్. సో దట్ ఇప్పుడు వేయకుండా ఫ్యూచర్లో వేస్తానని చెప్పి అంటున్నాడు అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి ఫార్మాసిటికల్స్ పైన టారిఫ్స్ అయితే వేయడు. ఎందుకంటే ఫార్మాసిటికల్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ అనమాట యూఎస్. ఇప్పుడు చైనా దగ్గర నుంచి ఆపేసి మన ఇండియా దగ్గర నుంచి ఆపేస్తే అంటే టారిఫ్స్ పెంచితే వాళ్ళ కంట్రీ అయితే బాగా స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఫార్మాసిటికల్స్ పైన టారిఫ్స్ వేయడు. ఆయన నోటికి వచ్చింది అయితే మాట్లాడుతుంటాడు. అండ్ కమింగ్ టు యుఎస్ రెసిషన్ గురించి మనం చూస్తే అంటే చాలామంది యుఎస్ రెసిషన్కి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటున్నారు. అంటే మనం చూస్తుంటే యూఎస్ చైనా వార్ వల్ల అంటే టారిఫ్స్ వార్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంది అంటున్నారు, కానీ మోస్ట్లీ జరగదు.
ట్రంప్ అంత తెలివి లేకుండా అయితే ఉండడు నాకు తెలిసి. హీఈస్ అ గ్రేట్ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసి. డెఫినెట్గా అన్నీ సార్ట్ అయితే అవుతాయి. లేకపోతే చైనా నుంచి కాకుండా మన ఇండియాతో అయితే టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా, ఇప్పటికీ ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. మనకి రీసెంట్గా మన న్యూస్ అయితే వస్తుంది బాగా. అంటే మనం ఆల్మోస్ట్ జీరో టారిఫ్స్ పెట్టడమో లేకపోతే చాలా తక్కువ టారిఫ్స్ మన ఇండియాతో అయితే పెట్టుకొని మన ఇండియాతో మన ట్రేడ్ ఎక్కువ పెంచే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే అంత తెలివి లేకుండా ఉండడైతే అనుకున్నాడు ట్రంప్ అయితే. డెఫినెట్గా వాళ్ళ కంట్రీని అంత బ్యాడ్ పొజిషన్కి అయితే తీసుకెళ్ళడు. ఈజ్ అ గ్రేట్ బిజినెస్ మ్యాన్. మనకి ఫ్యూచర్ పాస్ట్లో కూడా మనం చూసాం మన ట్రంప్ని. కాబట్టి డెఫినెట్గా ఈ ఫార్మాసిటికల్స్ పైన ఉండదు, ఫార్మాసిటికల్స్ పాజిటివ్. అండ్ గ్లోబల్ అంటే ఆయన కూడా రెసిషన్ వరకు అయితే తీసుకెళ్ళడు వాళ్ళ కంట్రీని. డెఫినెట్గా బెటర్గా చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం అది ఎలా జరుగుతుందో. ఇంకా మన ఎర్లీ స్టేజ్ అయితే మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఏదైనా ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి న్యూస్ అయితే వస్తుంటుంది. ఓకే, మనం పక్కన పెడితే నెక్స్ట్ మనం చూస్తే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన కూడా పాజిటివ్ అని అయితే చెప్తున్నారు. దీనిపైన అయితే స్టడీ చేయాలి. నేను స్టడీ చేయలేదు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఏవి పాజిటివ్ అని చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ మిషనరీ ఇవి పాజిటివ్ అని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వీటిపైన మనకి పాజిటివ్ అని చెప్తున్నారు. అంటే మన చైనా నుంచి ఆపేస్తే మన ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పి చెప్పినట్లుంది అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. మెయిన్గా ఏంటంటే చైనా +1 స్ట్రాటజీ ఉండే కంపెనీస్, అంటే ఏదైనా చైనా అంటే ఎక్స్పోర్ట్ చేసేది ఆపేసి మన ఇండియా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ అన్నట్లు చెప్పారు. నెక్స్ట్ ఐటీ సర్వీసెస్ అండ్ ఇది కూడా పెరుగుతుంది అని చెప్పి అయితే చెప్పింది అనమాట. కానీ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు. మనకు మెయిన్గా ఈ ట్రేడ్ వార్ వల్ల మనకి వెస్ట్రన్ కంపెనీస్లో మనకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. దానివల్ల ఐటీ సెక్టర్ పెరుగుతుంది అని చెప్పి మన ChatGPT అయితే చెప్తుంది. అది ఇంకా మనం ఇప్పటికైతే మనం అవాయిడ్ అంటే చెప్పలేము. ప్రజెంట్ మనం చూస్తే ఏది బెనిఫిట్ అవుతుందని మనం చూస్తే మనం గట్టిగా చెప్పుకోవడానికి టెక్స్టైల్స్ అనమాట. టెక్స్టైల్స్, యాపరల్ కంపెనీస్ అండ్ ఫార్మాసిటికల్స్ కూడా డెఫినెట్గా పాజిటివ్ ఉంటుంది. లాంగ్ రన్లో మెల్లగా చైనాని కొంచెం అవాయిడ్ చేస్తూ ఇండియా అయితే పెరుగుతుందన్నమాట ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్. కాబట్టి డెఫినెట్గా ఈ 2 సెక్టర్స్ని అయితే మనం ఫోకస్ చేయొచ్చు. మనం చూస్తే కెమికల్ సెక్టర్ కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా ChatGPT అయితే చెప్తుంది. ఎస్, కెమికల్ సెక్టర్ కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడు కెమికల్ సెక్టర్ పైన కూడా చైనా పైన టారిఫ్స్ అయితే ఉంటున్నాయి. మన ఇండియా పైన తగ్గిస్తారు కాబట్టి టారిఫ్స్ ఉండట్లేదు కాబట్టి, అంటే తక్కువ ఉంటుంది కాబట్టి మన కెమికల్ సెక్టర్ కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ సెక్టర్స్ మన లిస్ట్ ఆఫ్ సెక్టర్స్ టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్స్, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, కెమికల్ ఇండస్ట్రీ ఇవన్నీ పాజిటివ్ ఉంటాయని చెప్పి అయితే చెప్తుంది. ప్రజెంట్ అయితే ఐటీని అయితే కొంచెం అవాయిడ్ చేయండి, కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా బాగుంటుంది. వల్ల ఇప్పుడు అన్సర్టనిటీ పెరిగింది. అంటే రావడం వల్ల ఐటీ సెక్టర్కి ఇప్పుడు అన్సర్టనిటీ పెరిగినా కూడా ఫ్యూచర్లో బాగుంటుంది అనే టాక్ అయితే ఉంది ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి. అండ్ ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఏ సెక్టర్స్ స్ట్రగుల్ అవుతాయని చెప్పి మనకి వచ్చిన వాటిలో మనం చూస్తే మనకి ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ ఇవి కొన్ని చైనా మీద డిపెండ్ అయిన వాటిపైన మనకి కొంచెం నెగిటివ్ అని చెప్తున్నారు. ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ పైన. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అక్కడ ఇంపోర్ట్ డిపెండెన్సీ మన ఇండియా ఇంపోర్ట్ చేసుకునేవి వాటిపైన ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అంటే మెయిన్గా చైనా వాళ్ళు డంపింగ్ చేస్తారనే భయం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చైనా అక్కడ యూఎస్కి సప్లై చేయకపోతే అవి ఎక్కువైపోతాయి కదా అక్కడ వాళ్ళు చైనాలో. అవన్నీ ఏం చేస్తారు, చీప్గా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేస్తారన్నమాట. సో దట్ మన లోకల్ కంపెనీస్, మన ఇప్పుడు ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్ కానీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారు చేసే కంపెనీస్ ఇవన్నీ వాళ్ళు చీప్గా పంపించేస్తే డెఫినెట్గా మన ఇండియా లోకల్ కంపెనీస్కి ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అయితే చెప్తుంది. ఎస్, అది జరుగుతుంది. అండ్ సోలార్ ఎనర్జీలో కూడా చూస్తే సోలార్ ప్యానల్స్ అవి కూడా మనకి చాలా చీప్గా డంపింగ్ అయితే చేస్తుంటారు ఇప్పుడు కూడా సోలార్ దానిపైన. ఇప్పుడు ఇంకా తగ్గించి పంపిస్తే అది ఇంకా హెడేక్ అయితే అవుతుంది. అండ్ అలాగే టెలికామ్ ఎక్విప్మెంట్, హెవీ మిషనరీ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ చైనా వాళ్ళు డంపింగ్ చేస్తే ఇవన్నీ లోకల్ కంపెనీస్కి అయితే మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి ఇవి. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే నేను అంటే టెక్స్టైల్స్లో కానీ అలాగే ఈచ్ సెక్టర్లో స్పెసిఫిక్ స్టాక్ వైజ్ చెప్పండి, అంటే ఏ స్టాక్స్ అయితే పెరుగుతాయని చెప్పి ChatGPTని అడిగితే కొన్ని స్టాక్స్ అయితే చెప్పింది. మనం చూస్తే పేజ్ ఇండస్ట్రీస్ అండ్ KPR మిల్స్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ ఇవన్నీ స్టాక్స్ అయితే చెప్పింది టెక్స్టైల్ వాటిలో. మనకి దాంట్లో కింద మనం చూస్తే వాచ్ లిస్ట్లో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, KPR మిల్స్ అయితే అంటే చెప్పిందనమాట. రెండు మంచి కంపెనీస్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ KPR మిల్స్ చాలా మంచి కంపెనీస్. బాగానే పిక్ చేస్తుంది ChatGPT అయితే చాలా బాగా పిక్ చేస్తుంది. ఇంకా SP యాపిల్స్ కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. నేను ముందు హోల్డ్ చేసేవాడిని SP యాపిల్స్, అది కూడా మంచి కంపెనీ అది కూడా. అండ్ నెక్స్ట్ ఫార్మాసిటికల్స్లో మనం చూస్తే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా అండ్ డెవిస్ ల్యాబ్స్, లోరస్ ల్యాబ్స్ ఇవన్నీ పిక్ చేసింది. దాంట్లో వాషెస్లో డెవిస్ ల్యాబ్స్, లోరస్ ల్యాబ్స్, సిప్లా ఈ 3 స్టాక్స్ని అయితే ఇచ్చింది.
డేవిస్ నాకైతే క్లియర్గా తెలిసింది. ఆ స్టాక్ గురించి మీకు అనాలిసిస్ చేస్తూ వీడియో అయితే చేశాను. మంచి స్టాక్ అది. లోరస్ ల్యాబ్స్ అది కూడా మనకి జరుగుతుంది, బాగానే ఉంది. ప్రజెంట్ అయితే ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం కెమికల్స్లో మనం చూస్తే ఈ కంపెనీస్ అన్ని ఆర్తి ఇండస్ట్రీస్, ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫోరెన్, దీపక్ నైట్రేట్, అతుల్ లిమిటెడ్ ఇవన్నీ ఇచ్చారు. వాచ్ లిస్ట్లో ఇవైతే కింద ఉన్నాయి స్టాక్స్ అయితే, ఇవి ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఐటీలో మనం చూస్తే ప్రజెంట్ అయితే నేనైతే చెప్పను ఏది ఇప్పుడైతే బై చేయమని అయితే నేను చెప్పను. వెయిట్ చేయాలి, డెఫినెట్గా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో మనకి డిక్సన్ టెక్నాలజీస్ బెనిఫిట్ అవుతుందని చెప్తుంది. టీవీ, స్మార్ట్ ఫోన్స్ వీటిపైన మనకు తెలిసిందే. మనకి చైనా ఈ అన్సర్టనిటీ వల్ల రీసెంట్గా యాపిల్ ఐఫోన్స్ మనం చూస్తే చాలా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయని చెప్పి మనకు న్యూస్ అయితే వచ్చింది కదా. డెఫినెట్గా ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో డెఫినెట్గా డిక్సన్ టెక్నాలజీస్ బాగానే ప్లే చేస్తుంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఏసీ వాటిలో ప్లే చేస్తుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఇది డిఫెన్స్ రిలేటెడ్ ఇది, దాని గురించి నాకు అంత డీటెయిల్గా నాకు తెలీదు, కొంచెం డీటెయిల్గా చూడాలి. తర్వాత టాటా ఎలాక్సీ అని చెప్పారు కానీ టాటా ఎలాక్సీ అయితే నేనైతే ప్రజెంట్ అవాయిడ్ చేయమని చెప్తాను. టాటా ఎలాక్సీ గురించి నాకు అంత డీటెయిల్గా తెలియదు కానీ కేపీఐటీ అయితే చూస్తే మనకు మెయిన్గా యూరోప్లో మనకి ఇప్పుడు కార్స్ చైనా వాళ్ళు అయితే బాగా డంపింగ్ అయితే చేస్తున్నారు. ఈవీ కార్స్ అయితే అక్కడ ఈవీ కార్స్ బై చేసిన వాటిలో మెజారిటీ కార్స్ ఇప్పుడు అక్కడ చైనావే అవుతున్నాయంట. ఈవీ కార్స్ అయితే చైనావే అయితే కొంటున్నారని అయితే వస్తుంది. చాలా చీప్గా అయితే డంప్ చేస్తున్నారంట. సో దట్ దీనివల్ల ఈ కేపీఐటీకి బిజినెస్ అయితే స్లో డౌన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చెప్తున్నారు. మనకి టాటా ఎలాక్సీ కూడా ఆల్మోస్ట్ సేమ్ వీళ్ళది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాను నేను. టాటా ఎలాక్సీ కూడా అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మన అగ్రి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం చూస్తే కంపెనీస్ లైక్ అవంతి ఫీడ్స్, ఎల్టీ ఫుడ్స్, కేఆర్బిఎల్ అండ్ హ్యాట్సన్ అగ్రో, హెరిటేజ్ ఫుడ్స్ ఇవన్నీ బాగుంటాయి అని చెప్పి మనకి చాట్ జీపీటీ అయితే చెప్పింది. ఓకే, ఏ కంపెనీస్ స్ట్రగుల్ అవుతాయి అంటే వీటి వల్ల ఏ కంపెనీస్ స్ట్రగుల్ అవుతాయి మనం చూస్తే, మనం ఆల్రెడీ చూసాం కదా ఆటో కంపెనీస్, ఆటో యాంగ్లరీస్ అవి. వాటిలో కంపెనీస్ వైజ్ మనం చూస్తే వీళ్ళు ఇచ్చింది మారుతి సుజుకి, మదర్సన్ సుమి, బాష్ ఇండియా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో ఇవన్నీ కంపెనీస్ అయితే చెప్పింది. నెక్స్ట్ సోలార్లో మనకి అదాని గ్రీన్, టాటా పవర్ సోలార్, మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ వాటిలో మనం చూస్తే వోల్టాస్, హ్యావెల్స్, క్రాంప్టన్ ఇవన్నీ మనకి ప్రెజర్ అయితే ఉంటాయని చెప్పి చెప్తుంది. మనకి మెయిన్గా వీళ్ళు చెప్పడం ఈ కంపెనీస్ ఇవి మారుతి సుజుకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కాంపోనెంట్స్ చీప్గా డంప్ చేయడం వల్ల వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందా అని నాకు కొన్ని తెలియదు అనమాట. మన క్లారిటీ చాట్ జీపీటీని నమ్మలేము. ఫర్ ఎగ్జాంపుల్ చీప్గా డంప్ చేస్తే మ్యాక్సిమం వీళ్ళు ఆటో కాంపోనెంట్స్ చేయొచ్చు కాబట్టి నాకు ఓఈఎమ్స్కి అంటే మారుతి సుజుకి ఇలాంటి హీరో మోటోకార్ప్ వీళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. మెయిన్గా ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అయితే ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్గా ఇప్పుడు మదర్సన్ సుమిక్ కానీ కొన్ని ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు చూడండి, సోనా, బిఎండబ్ల్యూ అలాంటి వాటికి ఎఫెక్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. మెయిన్ ఓఈఎమ్స్కి అయితే అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు వోల్టాస్ కానీ హ్యావెల్స్, క్రాంప్టన్ ఇవి నాకు అంటే చెప్పలేము. ఎలక్ట్రానిక్ అవి కూడా మనకి చీప్గా డంప్ చేయొచ్చేమో చెప్పలేము, కొంచెం జాగ్రత్త చూడాలి. ఇవన్నీ కంపెనీస్ అయితే హెడ్విన్స్ అయితే ఫేస్ చేయొచ్చు. అంటే చైనా డంపింగ్ వల్ల వాళ్ళు ఏవైతే చీప్గా అంటే అవుతుందో లేదో మనకి ఇంకా అంటే చెప్పలేమన్నమాట, ఇంకా మనకి తెలీదు. ఒకవేళ చీప్గా డంప్ చేస్తే మన ఇండియా పైన ఇవన్నీ కంపెనీస్, ఆటో కంపెనీస్ కానీ సోలార్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కంపెనీస్ అయితే మనకు స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నేను చూస్తే చాట్ జీపీటీని అడిగాను అనమాట, స్టీల్ ప్రైజెస్ నెక్స్ట్ ఇంకా ఫాలో అవుతాయా అని అడిగినప్పుడు ఎస్, ఇంకా స్టీల్ ప్రైజెస్ ఇప్పటికే పడుతూ వస్తున్నాయి. రాను స్టీల్ ప్రైజెస్ పడుతూ వస్తున్నాయి మన ఇండియాలో. అండ్ ఇంకా పడే ఛాన్సెస్ అయితే ఉంది. మనకు మెయిన్గా చీప్గా డంపింగ్ వల్ల మనకు చూస్తే రీసెంట్ టైమ్స్లో మనం చీప్గా ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి, చైనా దగ్గర నుంచి, సౌత్ కొరియా నుంచి, జపాన్ దగ్గర నుంచి కూడా మనకి స్టీల్ అయితే చీప్గా అయితే ఇంపోర్ట్స్ అయితే వస్తున్నాయంట మన ఇండియాకి. అండ్ ఇప్పుడు యూఎస్ టారిఫ్స్ పెట్టడం వల్ల చైనా పైన ఇంకా చైనా డంపింగ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో దట్ స్టీల్ ప్రైజెస్ ఇంకా ఫర్దర్ కూడా పడతాయని చెప్పి అయితే చెప్తుందన్నమాట. ఓకే, ఈ స్టీల్ ప్రైజెస్ పడడం వల్ల ఏ కంపెనీస్ మనకి బెనిఫిట్ అవుతాయి వీటి గురించి చూద్దాం. ఓకే, స్టీల్ ప్రైజెస్ పడడం వల్ల ఫస్ట్ మనకి నెగిటివ్ ఎవరికి, టాటా స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇలాంటి స్టీల్ మేకర్స్కి అయితే అంటే నష్టం అది. ఓకే, మనం ఫస్ట్ బెనిఫిట్ అయ్యే వాళ్ళ గురించి చూద్దాం. బెనిఫిట్ అయ్యే వాళ్ళు చూస్తే ఆటో అండ్ ఆటో యాంగ్జరీస్. ఇప్పుడు స్టీల్ ప్రైజెస్ తగ్గితే ఏమవుతుంది మనకి, డెఫినెట్గా ఆటో ఇండస్ట్రీకి పాజిటివ్. స్టీల్ ప్రైజెస్ తగ్గితే డెఫినెట్గా స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా కార్ మేకింగ్లో కానీ బైక్స్ కానీ వీటిలో.
అన్నిట్లో కానీ ఉంది కాబట్టి మనకి మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో ఇవన్నీ ఆటో కంపెనీస్కి బెనిఫిట్ స్టీల్ ప్రైజెస్ అయితే పడితే. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అనమాట. ఇప్పుడు స్టీల్ ప్రైజెస్ బాగా చీప్గా దొరికితే వాళ్ళు ఏం చేస్తారు, కొనేస్తారు ముందుగానే, అంటే కొని పెట్టుకుంటారు వీళ్ళు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి అంటే మార్జిన్స్ పెరుగుతాయి కదా, చీప్గా వీళ్ళకి రా మెటీరియల్ దొరికినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా బెనిఫిటే. కాబట్టి ఎల్ఎన్టీ, ఐఆర్బి ఇన్ఫ్రా, కేఎన్ఆర్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇంజనీరింగ్ వీళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. టోటల్గా అన్ని సెక్టర్స్కి చాలా వరకు బెనిఫిట్ స్టీల్ ప్రైజెస్ పడితే. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇవి వోల్టాస్, బ్లూ స్టార్ అవన్నీ బెనిఫిట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కూడా కంపెనీస్, అవి కూడా కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి కదా, డిఎల్ఎఫ్ ఈ కంపెనీస్ అందరికీ. ఓన్లీ రిస్క్ ఉన్న కంపెనీస్ మనం చూస్తే టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సేల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఎన్ఎండిసి ఇవన్నీ నెగిటివ్. అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తే ఎంఓఎల్ కూడా నెగిటివ్, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ ఇవన్నీ నెగిటివ్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అయితే మనకి స్టీల్ ప్రైజెస్ తగ్గడం వల్ల మనకైతే బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను చాట్ జీపీటీని అడిగాను అనమాట. ఇప్పుడు ఏపీఎల్, అపోలో ట్యూబ్స్ కానీ, జేటీఎల్ ఇండస్ట్రీస్ కానీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఈ స్టీల్ ప్రైజెస్ పడితే, ఎలా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అడిగాను అనమాట. వాటి బిజినెస్ మోడల్స్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళు స్టీల్ ట్యూబ్స్, హాలర్ ట్యూబ్స్, స్టీల్ పైప్స్ అయితే వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, ఇవన్నీ ఇన్ఫ్రా వాటిలో యూజ్ చేస్తుంటారని చెప్పారు. మెయిన్గా ఈ రా మెటీరియల్ చీప్గా ఉండడం వల్ల వీళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి అని చెప్తున్నారు అనమాట. స్టీల్ ప్రైసెస్ తక్కువకి వస్తుంది కదా, దాంతో వీళ్ళు ట్యూబ్స్ తయారు చేస్తారు, దాని తర్వాత క్లయింట్కి అయితే అమ్ముతారు. ఇప్పుడు ముందు స్టీల్ ప్రైజెస్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు కన్నా స్టీల్ ప్రైజెస్ తక్కువ వచ్చినప్పుడు రా మెటీరియల్ తగ్గుతుంది కాబట్టి ఇలా మార్జిన్స్ పెరుగుతాయి, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది ఈ కంపెనీస్కి అని చెప్తుంది. కానీ ఒక నెగిటివ్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు స్టీల్ ప్రైజెస్ తగ్గాయి కదా అని చెప్పి ఇప్పుడు ఏదైనా కంపెనీ, ఇప్పుడు ఒక చిన్న కంపెనీస్ కూడా ఉంటాయి కదా, చీప్గా ఇవ్వడం స్టార్ట్ చేసింది అనుకో క్లయింట్కి, వీళ్ళు కూడా ప్రైజెస్ అయితే తగ్గించాలి కదా, వీళ్ళ ఎండ్ ప్రొడక్ట్ ప్రైజెస్ కూడా తగ్గించాలి. కాబట్టి ఒకవేళ ఆ ప్రైజెస్ కానీ అవి కూడా తగ్గాయి అనుకోండి, ఇది పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు, అంటే పాజిటివ్ ఉండకపోవచ్చు అని చెప్పేది చాట్ జీపీటీ చెప్తుంది. చాట్ జీపీటీ అయితే ఆన్సర్స్ అయితే బాగానే ఇస్తుంది చెప్పాలంటే. ఎవరికైనా ఏదైనా కంపెనీస్ పైన మీకు డౌట్ వచ్చి ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఈ చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేయొచ్చు. చెప్పాలంటే బాగానే ఉంది, చెప్పాలంటే బాగానే ఆన్సర్స్ అయితే ఇస్తుంది. అండ్ మెయిన్గా క్వశ్చన్స్ అడిగే విధానంలో అంటే ఉంటుందన్నమాట. స్పెసిఫిక్గా కరెక్ట్గా అడిగే క్వశ్చన్స్, అప్పుడు కరెక్ట్గా అయితే ఆన్సర్స్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడడం వల్ల మనకి బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ ఏవి అని అడిగితే మనకి ఇచ్చిన మన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే బాగా పడ్డాయి కదా, దీనిలో మనకు బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ ఏవి అని మనం చూస్తే ఫస్ట్ ఇది పెయింట్స్. మన పెయింట్ సెక్టర్ అయితే బెనిఫిట్ అవుతుందని చెప్తుంది. కానీ పెయింట్ సెక్టర్లో మనకి తెలిసిందే కాంపిటీషన్ అయితే బాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి పెయింట్ సెక్టర్ని ఇంకా ఈ టైంలో కూడా బై చేయడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కాంపిటీషన్ అయితే బాగా పెరిగిపోతుంది రోజుకి. సో దట్ పెయింట్స్ని ఇప్పటికీ అవాయిడ్ చేయమని నేను చెప్తాను నేనైతే. నెక్స్ట్ టైర్ కంపెనీస్ కూడా పాజిటివ్. ఎస్, టైర్ కంపెనీస్ అయితే మనం చూడొచ్చు. తర్వాత ఏవియేషన్ కంపెనీస్ కూడా మనం చూడొచ్చు డెఫినెట్గా. అండ్ లాజిస్టిక్స్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను మ్యాక్సిమం. ఇవి ఎక్కువ క్యాష్ బర్నింగ్ కంపెనీస్ అనమాట లాజిస్టిక్స్ ఇవి. దానిలో ఏమైనా స్పెసిఫిక్గా మనం చూడాలి, కానీ క్యాష్ బర్నింగ్ బిజినెసెస్ కొంచెం రిస్కీ చెప్పాలంటే లాజిస్టిక్స్ కంపెనీస్ ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎఫ్ఎంసీజీ పెరుగుతుంది. ఎఫ్ఎంసీజీ ఎందుకు పెరుగుతుందంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ తగ్గుతాయి కాబట్టి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇప్పుడు తగ్గితే ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ తగ్గుతుంది. సో దట్ ఎఫ్ఎంసీజీ వాళ్ళకి మార్జిన్స్ అయితే పెరుగుతాయి, రైట్. సో దట్ మనకి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది మన క్రూడ్ ఆయిల్ వల్ల. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్స్ కానీ కెమికల్స్ వీటిలో కూడా మనం యూజ్ చేస్తుంటాం మనకి క్రూడ్ ఆయిల్. దానిలో మనకి స్పెసిఫిక్గా కొన్ని కంపెనీస్ మనకి సుప్రీం కానీ కొన్ని ఏదో ఇచ్చింది. అండ్ చాలా స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్ కూడా మనం బెనిఫిట్ చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడడం వల్ల. ఇప్పుడు అన్నిటికన్నా హాటెస్ట్ సెక్టర్ తెలుసా మన ఇండియాలో మనం ఇన్వెస్ట్ చేయడానికి? బ్యాంకింగ్ సెక్టర్. ప్రతి బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ చెప్తున్నారు బ్యాంకింగ్ సెక్టరే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో అని చెప్తున్నారు. అండ్ స్టాక్స్ కూడా లాస్ట్ వీక్లో కూడా పెరిగాయి. అండ్ ఇంకా కొన్ని స్టాక్స్ ఇంకా పెరగాల్సింది అయితే చాలా ఉంది. ఇప్పుడు మనం చూస్తే మనకు అది కూడా అడిగారు అనమాట చాట్ జీపీటీని, ఏ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్పి. మనకి స్టార్టింగ్ ఏమిస్తుంది, లార్జ్ బ్యాంక్స్ అయితే ఇస్తుంది చెప్పాలంటే. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇచ్చింది మనకి. హెచ్డిఎఫ్సి ఆల్ టైమ్ హైలో ఉంది దగ్గర, ఐసిఐసిఐ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. హెచ్డిఎఫ్సి పెరుగుతుంది కానీ స్లోగా పెరుగుతుంది, ఎందుకంటే లార్జ్ బ్యాంక్, అది చాలా పెద్ద లార్జ్ బ్యాంక్ అయిపోయింది, ఎలిఫెంట్ లాగా అయిపోయింది. కాబట్టి చాలా స్లోగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనలాంటి ఇన్వెస్టర్స్ మనం దానిలో పెట్టడం కన్నా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం చాలా వరకు ఇంకా బెటర్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన పెడితే నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. సో మనకి దానికన్నా చీప్ బ్యాంక్స్ వెళ్ళడం బెటర్ కదా. ఇక్కడ కోటక్ బ్యాంక్ని అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, మిస్ అయింది.
కోటక్ బ్యాంక్ కూడా మనకి బాగానే ఉంది, అది కూడా ఆల్ టైమ్ హైకి టచ్ అయిపోయింది, అది కూడా స్లోనే మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు చూస్తే వాల్యుయేషన్స్ అన్నింటిలో కన్నా కొంచెం బెటర్గా ఉందన్నమాట. అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ వర్సెస్ పియర్స్. పెద్ద బ్యాంక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సేఫ్గా కొంచెం చూస్తే మనకి యాక్సిస్ బ్యాంక్ అయితే కొంచెం చీప్ వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ కొంచెం చిన్న బ్యాంక్స్కి అయితే వెళ్దాం. ఓకే, దానికన్నా ముందు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే చెప్పిందనమాట. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కానీ, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఈ బ్యాంక్స్ అయితే చెప్పింది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కొంచెం చిన్న కంపెనీస్ మిడ్ సైజ్ బ్యాంక్స్లో మనం చూస్తే మంచి బ్యాంక్స్ చూస్తే ఫెడరల్ బ్యాంక్, వెల్ మేనేజ్డ్ బ్యాంక్ ఇది, అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్యాంక్. ఈ రెండు బ్యాంక్స్ అయితే బాగున్నాయి అనేది చెప్పిందనమాట చాట్‌జీపీటీ. ఎస్ చెప్పాలంటే కొంచెం రిటర్న్స్ బాగా రావాలి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే బ్యాంక్స్ మనం చూస్తే మనలాంటి ఇన్వెస్టర్స్కి మెయిన్గా ఫెడరల్ బ్యాంక్ అని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈజ్ ద బెస్ట్ బ్యాంక్స్. ఈ రెండు బ్యాంక్స్ చాలా బెస్ట్ బ్యాంక్స్, ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి రిటర్న్స్ వైజ్ మనకి డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తాయి. అండ్ చిన్న బ్యాంక్స్ కాబట్టి, చిన్న బ్యాంక్స్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ కాబట్టి మనకి పెరిగే ఛాన్సెస్ అయితే బాగుంటుందన్నమాట. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనకి ఇంకా ఆల్ టైమ్ హై కన్నా బాగా తక్కువలో ఉంది. ఇప్పుడు మన వాల్యుయేషన్స్ నియర్లీ మనకి తక్కువలోనే ఉంది, దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ కానీ డీసీబీ బ్యాంక్ కొంచెం స్పెక్యులేటివ్, కొంచెం రిస్కీ అని అయితే చెప్తుంది. ఎస్, కొంచెం రిస్కీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిలో ఏవి బెనిఫిట్ అవుతాయని మనం చూస్తే బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ముత్తూట్ ఫైనాన్స్, అండ్ మనం చూస్తే హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఐసిఐసిఐ లంబర్డ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఇచ్చింది. మనం ముత్తూట్ ఫైనాన్స్ మనం చూస్తే గోల్డ్ వీటిపైన కొంచెం రీసెంట్గా ఆర్బీఐ అయితే నామ్స్ అయితే తీసుకొచ్చింది. కొంచెం గోల్డ్ రిలేటెడ్ లోన్స్ ఇచ్చే చిన్న ఎన్బిఎఫ్సిస్కి కొంచెం అవాయిడ్ చేయాలి, చెప్పాలంటే కొంచెం నెగిటివ్ అయితే ఇచ్చింది కాబట్టి అవాయిడ్ చేయాలి గోల్డ్ రిలేటెడ్ ఎన్బిఎఫ్సిస్కి. మెయిన్గా మనం వీటిలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటే మిడ్ సైజ్ బ్యాంక్ అయితే వెళ్ళడం బెటర్. దానిలో మనం చూస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ అయితే బాగుంది, రీజనబుల్ వాల్యుయేషన్, అండ్ ఫెడరల్ బ్యాంక్ కూడా బాగానే ఉంది. అండ్ మన వాల్యుయేషన్స్కి వస్తే మన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇప్పుడు చూస్తే మీడియం పీఈ 1.3 ఉంది, ఆల్మోస్ట్ దగ్గర అయితే మీడియం పీఈ కన్నా కొంచెం తక్కువ ఉందన్నమాట ప్రజెంట్ వాల్యుయేషన్స్ అయితే. మనకి మంచి వాల్యుయేషన్స్ మంచి జోన్లో అయితే దొరుకుతుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కాబట్టి ఫోకస్ చేయొచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని. ఫెడరల్ బ్యాంక్ కూడా నియర్లీ 1.4 ప్రైస్ టు బుక్ వాల్యూలో దొరుకుతుంది, అది కూడా మంచి బ్యాంక్, అది కూడా ఫోకస్ చేయొచ్చు. ఓకే, మనం ఓవరాల్గా మనం చూస్తే మన ఇండియా అయితే మనకి లాంగ్ టర్మ్లో అయితే బెనిఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. చైనా +1 స్ట్రాటజీతో మన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగా పెంచుతాము డెఫినెట్గా. కాబట్టి ఇప్పుడు ఏమైనా షార్ట్ టర్మ్లో ఏమైనా న్యూసెస్ వచ్చినా కూడా రేపు ఏదైనా ట్రంప్ ఏదైనా చెప్పచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు, 1-2 రోజులు ఉండొచ్చు. కానీ షార్ట్ టర్మ్లో కూడా అంటే నేను నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కొంచెం బెటర్గా ఉంటుంది అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చాలామంది వేరే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు, చెప్పలేము, అది ఎవరు కూడా చెప్పలేము. మనం షార్ట్ టర్మ్లో కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. నేనైతే పాజిటివ్గా ఉంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా మనకి మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయైతే నేను అనుకుంటున్నాను. చూద్దాం అది ఎలా ప్లే అవుతుందో తెలియదు. కానీ లాంగ్ టర్మ్ మాత్రం మన ఇండియా ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాలంటే మన స్టాక్ మార్కెట్లో. మన కంపెనీస్ డెఫినెట్గా మంచి ప్రాఫిటబిలిటీ అయితే బాగా పెరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు అవాయిడ్ చేయాల్సిన సెక్టర్స్ మీకు చెప్పాను కదా, ఐటీ సెక్టర్ని ప్రజెంట్ అయితే అవాయిడ్ చేయండి. ఫ్యూచర్ బాగుంటుంది కానీ టెంపరీ అనమాట ఇది పెయిన్ ఇది. అండ్ మెటల్ సెక్టర్ స్టాక్స్ అసలు ఎప్పుడు కూడా అవాయిడ్ చేయండి. అది టాటా స్టీల్ కానీ ఇలాంటి సెక్టర్స్ ఉంటాయి చూడండి, స్టీల్ సెక్టర్, అది ఎప్పుడు అవాయిడ్ చేయాల్సిన సెక్టర్, అవి ఎప్పుడు వోల్టైల్గానే ఉంటాయి. మనం ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్స్, దాంట్లో యాపిల్స్, దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో మనం డిస్కస్ చేసాం కదా, మన మిడ్ సైజ్ బ్యాంక్స్ ఇవి రెండు, ఐడిఎఫ్సి కానీ ఫెడరల్ కానీ కొంచెం సేఫ్ అండ్ బ్యాంక్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మన ఛానల్కి మంచి స్టాక్స్ మీకు తీసుకొస్తాను నేను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.